టీఎంసీ మాజీ ఎంపీ మహువా మొయిత్రా ఇంట్లో సిబిఐ సోదాలు చేసింది. కోల్కతాలోని మహువా ఇంటితో పాటు ఆమె ఆఫీసుల్లోనూ ఏకకాలంలో తనిఖీలు నిర్వహించింది. క్వశ్చన్ ఫర్ క్యాష్ కేసులో మహువాపై సిబిఐ ఎంక్వైరీ ముమ్మరం చేసింది. టీఎంసీ మాజీ ఎంపీ మహువా మొయిత్రా ఇంట్లో సిబిఐ సోదాలు చేసింది. పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారంటూ ఆమెపై వచ్చిన ఆరోపణలపై సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే ఆమె ఇంట్లో సోదాలు జరిపింది. కోల్కతాలోని మహువా ఇంటితో పాటు ఇతర నగరాల్లో ఆమెకు చెందిన ఆఫీసుల్లోనూ తనిఖీలు చేసింది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ఫిర్యాదుతో మహువాపై దర్యాప్తు చేపట్టాలని సిబిఐని లోక్పాల్ ఆదేశించింది. 6 వారాల్లోగా నివేదిక సమర్పించాలని సూచించింది. దీంతో ఈ నెల 21న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిబిఐ నిన్న ఆమె ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించింది. అదానీ గ్రూప్, ప్రధాని మోడీ టార్గెట్గా ప్రశ్నలు అడిగేందుకు ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి మహువా 2 కోట్లతో పాటు ఖరీదైన బహుమతులు తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన లోక్సభ ఎథిక్స్ కమిటీ ఆమె సభా హక్కుల ధిక్కరణకు పాల్పడినట్లు తేల్చింది. గతేడాది డిసెంబర్లో ఆమెపై అనర్హత వేటు వేయడంతో లోక్సభ సభ్యత్వం రద్దయింది. అనర్హత వేటుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు మహువా. ఇదే వ్యవహారంలో ఫిమా నిబంధనల ఉల్లంఘన కేసులో ఈడీ ఆమెకు సమన్లిచ్చింది.